నమస్తే, నేను మీ సూర్య. తెలంగాణలో ఈ రోజున బీసీ రిజర్వేషన్ అంశం అనేటువంటిది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజున బంద్ కూడా జరుగుతుంది. సో అన్ని రాజకీయ పార్టీల యొక్క బీసీ సంఘాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి బీసీ సంఘాలు బంద్ చేస్తున్నాయి. అసలు ఈ బంద్ కారణం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూసిన తర్వాత అసలు ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి కావాలా, అసలు బీసీలకి ఎటువంటి రాజ్యాధికారం అందాలి, లేదా బీసీలకనే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ అణగారిన కులమైనా ఎలాంటి రాజకీయం అందాలనేటువంటిది ఒకసారి చూద్దాం. ముందుగా మనకి లోకల్ బాడీస్ అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. లోకల్ బాడీస్ అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఇవి మనకి మొట్టమొదటి నుంచి భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేవు. 1990s 1990లో 73వ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీని ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి మున్సిపాలిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏవైతే పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ చూస్తున్నామో ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి రావడం జరిగింది. అయితే ఆ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా కొన్ని రిజర్వేషన్స్ అనేటువంటివి ఎస్సీ ఎస్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఉమెన్స్ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకి అందులో రిజర్వేషన్ లేదు. ఒకవేళ కల్పించాలనుకుంటే కనుక ఒక రిజర్వేషన్స్ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం కావాలి అనేటువంటిది ఒక క్లియర్ కట్గా ప్రభుత్వం ఒక చర్య తీసుకుని అది ఆమోదించగలిగి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్డ్గా చేయాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్. అయితే బాగుంది. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క లోకల్ బాడీస్లో ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము ఒక బీసీ కార్డు నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వము 42% 42% మేము రిజర్వేషన్స్ ఇస్తాము, రాజ్యాంగ సవరణ దానికి అవసరము, దానికోసం మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. సో అది బిల్ పాస్ అయింది. అయితే బిల్ పాస్ అయ్యి అసెంబ్లీలో పాస్ అయ్యి తర్వాత గవర్నర్ ఆమోదం పొందుతుందా లేదా తెలియదు. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కోర్టులో కేసు అయింది. సో హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇక్కడ వరకు మనకు తెలుసు. సో ఇక్కడతోటి తర్వాత ఈరోజు బంద్ జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని బీసీలు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన ఏంటంటే మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది. దాన్ని మీ ఓట్ల కోసం మిగతా పార్టీలు కూడా రాజకీయంగానే వాడుకుంటున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మున్సిపాలిటీ కానీ, ఏ పంచాయతీ కానీ, లేదా పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, పంచాయతీలో మెంబర్ కానీ, మున్సిపాలిటీ వార్డు మెంబర్ కానీ, లేదా ఒక కార్పొరేటర్ కానీ ఏ అధికారం ఉంది ఈ రోజున? ఎమ్మెల్యేకి, ఎంపీకి తప్ప కింది స్థాయి లోకల్ బాడీస్లో ఏ అధికారం ఉంది? అసలు మనకి 1990s ఒక మంచి ఉద్దేశంతో కింది స్థాయి వరకు కూడా, కింది స్థాయి నుంచి పొలిటికల్ డెవలప్మెంట్ రావాలి. సో వాళ్ళందరూ కూడా ఎదగాలి. ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఒక సీఎం వరకు, ఎలా అయితే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజున జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం వరకు వెళ్ళాడో ఆ విధమైనటువంటి పొలిటికల్ డెవలప్మెంట్ని ఆశించి ఆ రోజున మనం తీసుకొస్తే ఈ రోజున ఏమైపోయింది? ఒక గట్టిగా అయితే ఒక కార్పొరేటరు లేదా ఒక వార్డు మెంబరు ఆ వీధిలో కుళాయిలు వేయించుకోలేనటువంటి పరిస్థితి, ట్యాప్ వాటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక చిన్నపాటి రోడ్డు వేసుకోలేని పరిస్థితి, అది కూడా ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి పరిగెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్స్ అనేటువంటివి మిమ్మల్ని రాజకీయంగా వాడుకోవడానికి మిమ్మల్ని అందరినీ ముందు తీసుకొస్తున్నారు తప్ప ఒకవేళ మీకు ఇచ్చిన అది బలంగా లేదు. మరి దీనికి ఏంటి? దేనికోసం పోరాడాలి? మీరు పోరాడాల్సింది ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయి. ఆ స్థాయి మాకు రిజర్వేషన్స్ కావాలి అంటే రిజర్వేషన్స్ ఇవ్వడానికి కుదరదు. కాకపోతే అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడండి. మీ యొక్క పార్టీలో ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్కి మాకు ఇన్ని సీట్స్ ఇవ్వండి, దాని ద్వారా మమ్మల్ని ఎంపవర్ చేయండి, దాని ద్వారా మమ్మల్ని అభివృద్ధి చేయండి, మేము కూడా చట్టసభల్లోకి వస్తాము. ఇది అడగాలి మీరు. అది బీజేపీ పార్టీనైనా, కాంగ్రెస్ ప్రభుత్వానైనా, బీఆర్ఎస్ పార్టీనైనా, ఇవి మనకు అవసరం లేదు. మిమ్మల్ని ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణలో చూద్దాం. క్యాబినెట్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారు బీసీసీ? కానీ అదే ఉన్నత కులాలుగా ఉన్నటువంటి, ఇప్పుడు డబ్బున్నటువంటి వాళ్ళు, భూములు ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సీఎం ఎవరు పరిపాలిస్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళే.
రేపు మళ్ళీ మీకు 42% రిజర్వేషన్ ఇస్తారు, మీకు లోకల్ బాడీ ఉంటుంది, మీకు అధికారం ఉండదు. కానీ మీరు పరిపాలన ఎవరు చేస్తారు? వాళ్ళే. ఈరోజు ఇదే తెలంగాణలో ఒక బీసీ మహిళ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారిని ఎలా ఆడుకుంటున్నారు? అదే కాంగ్రెస్ ప్రభుత్వము, అదే కాంగ్రెస్ పార్టీలో లోనే రిజర్వేషన్ ఒక బీసీ మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో మనం రిజర్వేషన్ తీసుకుని ఏం చేస్తాము? ఒకప్పుడు నాకు తెలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆనాడు 1980s తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు బీసీలని ముందు తీసుకొచ్చారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ 294 సీట్లకు గాను మెజారిటీ సీట్లు బీసీలకు ఇచ్చింది. ఆ రోజు ఏమైపోయారు మీరు అందరూ? ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఆ రోజున పీఆర్పీ లేదా టీడీపీ ఆ రెండు మాత్రమే బీసీలకి ముందు తీసుకొచ్చాయి తప్ప మిగతా పార్టీలు ఏమైపోయాయి? ఏం జరుగుతున్నాయి? దీన్ని మనం ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించలేకపోతే రేపు బీసీ రిజర్వేషన్స్ అనేటువంటి అంశాన్ని కేవలం రాజకీయంగా వాడుకుని మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఒక పంచాయతీ ప్రెసిడెంట్, ఒక మున్సిపాలిటీ చైర్మన్ ఈ రోజున ఏ విధంగా అవుతుంది? ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు? దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప వాళ్ళు ఈ రోజున చేసేటువంటిది పని శూన్యం. ఒకవేళ చేద్దాం అనుకున్నటువంటి స్థైర్యం ఉన్నటువంటి వాడు లేదా ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వాడికి ఎంతవరకు సహకారం అందుతుంది? ఇది కాదు మనకు కావాల్సింది. ఇంకా రెండో అంశం ఏంటంటే ఈ రోజున ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మనం చూస్తే ఎస్సీ ఎస్టీలో అనేక కులాలు ఉన్నాయి, కొన్ని వందల కులాలు ఉన్నాయి. కానీ ఎన్ని కులాలు ఈ రోజున బయటకు వచ్చాయి? గత 70-80 సంవత్సరాలుగా ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ని ఎడ్యుకేషన్ పరంగా లేదా ఈ రోజున ఉద్యోగం పరంగా ఈరోజు రాజకీయ పరంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా ఒక ఎస్సీ ఎస్టీలో ఎందుకో ఆ కులాల్లో మళ్ళీ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు మాత్రమే ఈ రోజున ఎడ్యుకేషన్ పరంగా ఈ రాజకీయ పరంగా రిజర్వేషన్స్ అందుతున్నాయి. కానీ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కులాలకి ఎక్కడ అందుతున్నాయి? ఈ రోజున బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ వస్తే బీసీల్లో ఉన్న మళ్ళీ అగ్ర కులాల వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుతాయి. కింద స్థాయి ఉన్నటువంటి బీసీ వాడికి అందదు. ఇది కాదు మనకు కావాల్సిందే. ఎంపవర్మెంట్ కావాలి. అన్ని వర్గాల వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి ఏదో రోజున ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఈవెన్ ఒక్క కులం కూడా వదలకుండా చిన్న స్థాయి తక్కువ జనాభా ఉన్నటువంటి కులం కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన రోజున రిజర్వేషన్ అనేటువంటి దానికి అంతం పలకడానికి మనందరం పూనుకోవాలి తప్ప ఈ రోజున రిజర్వేషన్స్తో మనం కొట్టుకొని ఈ రోజున ఒకటి అడుగుతున్నా, మొత్తం స్టేట్లో బంద్ చేస్తున్నారు, అన్ని పార్టీలు చేస్తున్నాయి, సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఇప్పుడు మీ బంద్ చేయడం వల్ల లాభం ఏముంది? మన యొక్క రోజు వచ్చేటువంటి ఆదాయం ఆగిపోయింది. సరే, మీ యొక్క నిరసన అనేటువంటిది సుప్రీంకోర్టుకి హైకోర్టుకి తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది, సో దేశవ్యాప్తంగా వస్తుంది. కానీ మీకు రావాల్సినటువంటి అసలైనటువంటి అంశం రావట్లేదు. ఈ రోజున ఇదే అంశం రేపు ఆంధ్రప్రదేశ్ రావచ్చు, కర్ణాటకకి, మహారాష్ట్రకి, ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో ఈ అంశం అనేటువంటిది పెరుగుతుండొచ్చు. ఇక్కడ బీసీలు అనొచ్చు, అక్కడ వేరే కులం అవ్వచ్చు, అక్కడ వేరే రిజర్వేషన్ అవ్వచ్చు. సో రిజర్వేషన్ అనేటువంటి సిస్టమ్ని వాడుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర అనేటువంటిది లేదా దానికి మద్దతు ఇచ్చేటువంటి ఏ పార్టీ అయినా సరే, బీజేపీ కానీ ఆర్ ఎనీ బీఆర్ఎస్ కానీ ఏదైనా, రేపు వేరే పార్టీ ఏదైనా సరే ఈ యొక్క దాంట్లో పడకండి. ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళేప్పుడు మాత్రమే మీకు పవర్ ఉంటుంది. ఆ ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే మీరు కింది స్థాయి కులాల వారి, మీ కులాల వారి అందరికీ మీరు న్యాయం చేయగలరు తప్ప ఇలాంటి విషయాల్లో మీరు న్యాయం చేద్దాం అనుకుంటే కనుక అది న్యాయం అవ్వదు. కేవలం మిమ్మల్ని మోసగించడం జరుగుతుంది. తద్వారా మళ్ళీ బీసీ కులాలు ఏవైతే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు, ఈ రోజుకి అభివృద్ధి లేనటువంటి కులాలు, ఈ రోజుకి పొలిటికల్ డెవలప్మెంట్ లేనటువంటి కులాలు, అవి మళ్ళీ అణగారిన వర్గాలుగానే అలా వెళ్తూనే ఉంటాయి. ఈ రోజున ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్లో కింది స్థాయి అందకపోవడం వల్ల ఈ రోజున ఇప్పటికీ ఉండిపోయినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఆ స్థాయిలో మీరు పోరాడాలని, ఖచ్చితంగా బీసీలోని ఎస్సీ ఎస్టీలోని ఒక ఎంపవర్మెంట్ రావాలి. వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. వాళ్ళు కూడా ఒక బలమైనటువంటి రాజకీయం చేసేటువంటి విధంగా ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతంతో, ఒక బలమైనటువంటి జాతీయవాదంతో రాజకీయం చేయాలి. ఆ విధమైనటువంటి రాజకీయం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, యువర్ సూర్య.